తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. శివరాత్రి జాగరణ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా చేసి తీరాలంటారు. అందుకనే జన్మానికో శివరాత్రి అన్న మాట మనకు వచ్చింది. మరి శివరాత్రి రోజు ఉదయం నుంచి నైట్ జాగరణ వరకు మనం చేయాల్సిన విధి విధానాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇంకా శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరి మీ మాటల్లో ఉదయం నుంచి నైట్ జాగరణ వరకు ఏ విధంగా మనం నియమాలు పాటించాలో మాకు తెలియజేస్తారా? ఉన్నది ఒకడే శివుడేగా, ఉన్నది ఒకడే శివుడేగా, శివుడే శివుడే శివుడేగా, నాలో ఉన్నది శివుడేగా, నీలో ఉన్నది శివుడేగా. అంటే శివతత్వం ఎంత చెప్పుకున్నా తక్కువే. శివరాత్రి అనేటువంటి దాన్ని రమ్యక రాత్రి అని పేరండి. రమ్యక రాత్రి శివరాత్రి పాట కూడా ఉందండి దాని మీద. రమ్యక రాత్రి అని అంటారు. 360 రోజులలో ఎప్పుడో మనం ఏదో ప్రయత్నాలు చేస్తుంటాం, కానీ శివరాత్రి అనేటువంటిది వచ్చింది అంటే పిల్లలు పెద్దలందరూ కూడా ఎక్కడ వీలైతే అక్కడ ఇంత శివలింగం చేసుకుని అభిషేకం చేసుకుంటూ తరిస్తారమ్మ. ఆ ఒక్కరోజు చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది 360 రోజులు ఆ మనిషిని కాపాడుకుంటూ వస్తుంది. జన్మకో శివరాత్రి, జన్మతః శివరాత్రి. మనకు మొత్తం 11 మాస శివరాత్రులు, ఒక మహాశివరాత్రి. ద్వాదశాదిత్యా అంటాము, 12 జ్యోతిర్లింగాలు అంటూ ఉంటాము. ప్రతి నెల మాస శివరాత్రి. మనకు వచ్చింది 11 మహాశివరాత్రి, మొన్న వెళ్ళిపోయింది. ఇప్పుడు మహాశివరాత్రి. ఈ 11 మాస శివరాత్రులు ఒక మహాశివరాత్రి. అలా 11 మహాశివరాత్రులు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పర్వం చెప్పుకుంటూ వస్తుంది, ఎన్నెన్ని శివరాత్రులు ఎలా ఉంటాయి అని చెప్పి. అందులోనూ ప్రతి మనిషి ఇప్పుడు రాబోయేటువంటి కాలమునందు వ్యాధి, చోరభయం, వ్యాధి భయం, రోగభయం, శత్రుభయం అనేటువంటివి లేకుండా వాటి నుంచి ఉన్మాదం అనేటువంటివి ఉన్నాయి. వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే శివరాత్రికి ఖచ్చితంగా 24 గంటల సేపు ఇవాళ ఉదయం 6 గంటలకు మొదలు పెడితే రేపు ఉదయం 6 గంటల వరకు ఈశ్వరారాధన చేసి తీరవలసినదే. ఇందువలన ప్రధానంగా కాలాగ్ని రుద్ర అని చెప్పి ఇప్పుడు మనం తన మన తేడా లేకుండా మంచి చెడు తారతమ్యం మరిచి ఏది పడితే అది, ఎలా పడితే అలా, నేను బాగుంటే చాలు, ఎదుటి మనిషి చచ్చినా నాకు పర్లేదని చెప్పి చేసేటువంటి ప్రక్రియలకు ఈశ్వరుడు మహా ఆవేశంలో ఉన్నాడు. మీ పిల్లవాడి మీద మీకు కోపస్తే మీరు దెబ్బేస్తారు, నేను వేస్తే ఒప్పుకుంటారా? ఎంత చనువుగా ఉన్నా దెబ్బేస్తే ఒప్పుకోరుగా. అలానే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తు మొత్తానికి తల్లిదండ్రి పార్వతీ పరమేశ్వరుడు. మన పిల్లలకి మనం కావచ్చు, మనందరికీ ఆయనే. అటువంటిది ఆయన సంతానాన్ని మనం ఎన్నో రకాలుగా హింసకి గురి చేస్తున్నాం. మనం కొన్ని వీడియోస్ చూసా. నిజ జీవితంలో నా కళ్ళ ముందు కనిపించినట్లయితే అదే రకంగా ఆ మనిషిని ఆ రకంగా నేనే చేసేవాడినేమో. అర్థం కాలేదు కదండి. ఒక కప్ప, ఆ కప్పని అది బ్రతికే ఉంది, ఇంకా దాన్ని ఇలా 2 చేతులు 2 కాళ్ళు పైన ఇలా పట్టుకొని మరిగే నూనెలో ఇలా పెడితే ఆ కాలు దానికి తగిలి అది కాలు పైకి తీసుకుంటే వీళ్ళు నవ్వుకోవటం. సగం చర్మం తీసేసి దాన్ని అందులో ముంచుతుంటే అది పడే విలవిల్ల ఆడే బాధ ఉండే చూసారా? అది నేను టీవీలో చూశాను. నేను కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా చేజో కాలు తీసేసేవాడిని అక్కడికి. అంత రాక్షసత్వంగా అటువంటి విషయాల్లో ఉంటాను నేను. రహస్యంగా చేయనండోయ్.
ఎదురుకుండా తీసుకొచ్చి వీడి ఏదో పని చేశాడు కాబట్టి వీడికి ఇదే శిక్ష అని చెప్పి అలా ఉండాల్సిందే, చేస్తా. అలా చేస్తేనే తెలుస్తుంది బాధ. అంతా ఏడిపిస్తున్నారు. ఎంత రాక్షసత్వంగా వాటిని హింసిస్తున్నారంటే, నువ్వు తినాలనుకున్నావు చంపేసి తిను, కానీ ఇంకొకరు చూసి అదేదో ఒక చేప వేడి వేడి నీళ్ళు దాని మీద పోసి నానా అది పాపం ఇదైపోతుంది. అవి చూస్తున్నప్పుడు చాలా బాధేసింది నాకు. అనుకున్నా, ఆహా, పోయే కాలం దాపరించింది, వినాశకాలే విపరీత బుద్ధి. ఇటువంటి విధవలందరికీ కూడా పోయే కాలం దాపరించింది అని. కాలాగ్ని శమన, కాలాగ్ని అంటే అగ్నిస్వరూపుడై ఈశ్వరుడు చాలా ఉక్రోషంతో ఉన్నాడు. అందుకనే శివరాత్రి అవ్వగానే మనకు గ్రహకూటమి కూడా వస్తుందమ్మా. ఇందాక ఒక మాట చెప్పా, అగ్నిభయం, రోగభయం, శత్రుభయాలు ఇవన్నీ అని చెప్పి. ఆ ఒక్క షష్ఠగ్రహ కూటమి వలన వినాశనానికి దారితీయబోతుంది మొత్తం అంతా. దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే కాలాగ్ని శమనంగా వీరావేశంతో ఈశ్వరుడు ఉన్నాడు. మనకు భైరవులు, అష్టభైరవులు ఉంటారమ్మా. అష్టభైరవుల్లో సంహార భైరవుడు అని ఉన్నాడు. కాలాగ్ని రుద్ర రూపాన్ని ధరించినటువంటి ఈశ్వరుడు సంహార భైరవుడిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. సంహార భైరవుడు అంటే ఇక సంహరించడం ఎంత, సర్వం సమూలం చేసేస్తాడు ఆయన. ఆ భైరవుణ్ణి వెంట పెట్టుకొని కాలాగ్ని రూపుడై ఈశ్వరుడు వస్తున్నాడమ్మా. అంటే ఎంత ఉగ్ర రూపంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ కుంభమేళ ఇవన్నీ కూడా ఆ ఉగ్రాన్ని శాంతించేటువంటివే. అంతమంది అఘోరులు వచ్చారు. అఘోరము అంటే ఘోరము కానటువంటి వారు, ఘోరము చేయనటువంటి వారు. మనం అఘోరంగా వామ్మో, వీళ్ళు అఘోరులు వామ్మో అంటాం. అవును, వాళ్ళని చూసి మనం భయపడతాం. అఘోరులు అంటే ఘోరం చేయనటువంటి వాళ్ళు, ఘోరము లేనటువంటి వారు, ఘోరం కానటువంటి వారు అఘోరులు. ఘోరమైన ప్రమాదం అంటాం మనం, అఘోరమైన ప్రమాదం అనం కదా. తెలుసుకోవాలి మనం ఈ విషయం. అంతమంది అఘోర రుద్రులు వాళ్ళందరూ వచ్చి హర హర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూ ఆయన తాపాన్ని చల్లారుస్తున్నారు. మనం చేయాల్సిన పనులు అవన్నీ కూడా. శివరాత్రి రోజు నాడు ప్రతి ఒక్కళ్ళు ఇంత మట్టైనా దగ్గర పెట్టుకోండి, ఏదో ఒక రకమైన శివలింగం దగ్గర పెట్టుకోండి. లేదంటే ఎక్కడైనా జరుగుతుంది 24 గంటలు ఒక చోటు జరుగుతుంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఆ 24 గంటలు ఈశ్వరుడి నెత్తి మీద నీళ్లు పోస్తూ ఉండండి. ఆయన కాలాగ్ని రూపంలో చాలా అగ్ని తేజంతో వస్తున్నాడు. ఆ మండేటువంటి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయండి. సంహార భైరవుడు, చండ భైరవుడు, రురు భైరవుడు, క్రోధన భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, ఇలా వీళ్ళు మొత్తం 8 మంది సంహార భైరవుడితోటి, ప్రచండ భైరవుడు 8 మంది మొత్తం. ఈ అష్టభైరవులు ఈశ్వరుడికి అష్టదిక్పాలకులుగా, కపాలికులుగా వస్తున్నారు. సంహార భైరవుడిని ప్రధానంగా ముందు పెట్టుకొని ఆయన వస్తున్నాడమ్మా. ఎందుకు వస్తున్నాడు అంటే మనం చేసేటువంటి నీచమైనటువంటి దుర్మార్గమైన పనులు నాకు అనిపిస్తుంది. అట్లా ఎవరైనా చేస్తుంటే వాడికి చేతులు మొత్తం ఒళ్ళంతా కట్టేసేసి, ఈ చేతులను అతికిచ్చేసేసి ఆ దీపం వెలిగించి దీపం మీద ఇలా పెట్టాలనిపిస్తుంది మా వాడి వేలు. ఎంత ఆ మంటకి వాడు ఎంత అరుస్తుంటే మనం చూసి వికటాట్టహాసం చేయాలన్నమాట. పైశాచిక ఆనందం అంటారు సరే, వాడిని అంత బాధ పెట్టించి ఆ పైశాచిక ఆనందం మనం అనుభవించాలనంత అనిపిస్తుంది అక్కడ. అంటే అంత హింసిస్తున్నారు. తిను, చంపేసి ఒకే చంపకి, దానికి ప్రాణం పోతుంది. నువ్వు ఏదైనా చేసుకో, దాని ప్రాణం పోనీయకుండా అది వెలవెల్లాడుతూ దాన్ని ఆ రకంగా హింసకు గురి చేస్తున్నప్పుడు ఆయన ఎలా ఊరుకుంటాడు? లాస్ట్ టైం ఒకటి తీసుకొచ్చాడు మారలా, ఈసారి వచ్చేటువంటిది మొత్తం తుడిచిపెట్టుకుపోతుందమ్మా. కాబట్టి ఈ యొక్క శత్రుభయం కావచ్చు, రాజభయం కావచ్చు, రోగభయం కావచ్చు, ఇటువంటి వాటిలతో మనం చల్లా చెదరవుతాం. దాని నుంచి మనం కాపాడుకోవాలంటే నాయన జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరులు, తెలుసో తెలియకో కావాలనో హింసాత్మక ధోరణితో మేము ఏదో చేశాం, ఈసారికి మమ్మల్ని కరుణించు తండ్రి. బోలాశంకరుడు ఆయన అడిగితే ఆయన వరం ఇచ్చేస్తాడు. అంత ఆవేశం నుంచి కూడా ఆయన శాంతిస్తాడు. కాబట్టి అష్టభైరవ ఆరాధన చేసుకొని 24 గంటలు ఈశ్వరుని ఆరాధన చేసుకోగలిగారా? ఈ జన్మకి ఒక రకంగా చెప్పాలంటే రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి గుడ్డి కన్నా మెల్ల ఉత్తమంలాగా మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక రక్షణ కవచం ఏర్పరచుకుంటాం. అదేంటండి, మీరు ఎంతమంది మంచి కోరుతారు కదా, ఇది మనల్ని మనం కాపాడుకోవడం అంటే అది స్వార్థమే అవుతుంది కదా,
ఇంతమంది మంచి కోరేవారు స్వార్థంగా చేసుకోమని ఎలా చెప్తున్నారు అనిపిస్తుంది కదండి. అలా అందరూ అనుకుంటే మంచి కోసమే కదా. అది అంటే ఏంటి అంటే ఎవరికి వాళ్ళు స్వార్థంగానే భావించాలి. నేను బాగుండాలని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ పక్కవాడు కూడా బాగుంటావు, నువ్వు బాగుంటావు. నీ పక్కవాడు కూడా బాగుంటావు, నువ్వు బాగుంటావు. అలా ప్రతివాడు ఎవరికి వాడు బాగుండాలని చెప్పి కోరుకుంటే అందరూ చేసుకోగలిగితే ఆ పుణ్యఫలం ఎంత వస్తుందో తెలుసమ్మా? ఎంత వస్తుందంటారు మీ ఉద్దేశ్యం? నా అంచనా ప్రకారం అందరూ కలిసి 24 గంటల సేపు అష్టభైరవ ఆరాధన చేసి ఒక పక్కన ఆవాహన చేసి ఆరాధన చేసి 24 గంటలు ఒక క్షణం కూడా ఆపకుండా కనుక ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ 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 అలా గడిస్తే ఆ 24 గంటలు పూర్తయ్యే సమయానికి ఒక నీటి చుక్కంత పుణ్యం వస్తుంది. అబ్బా, అలా ఎంత కష్టపడితే వస్తుంది మనకి. మనం ఇంత పుణ్యం కోరుకుంటాం, కానీ అంత పుణ్యం చేస్తే ఆ నీటి చుక్కంతా మనం చూడగలుగుతాం అక్కడ. ఆ ఒక్క నీటి చుక్క చాలమ్మా ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలన్నా నిలబెట్టాలన్నా. అంత పెద్ద నదిలో మన తటాకాలు ఉంటాయి, మన ఇళ్ళ దగ్గర చెరువు లాంటివి, ప్రశాంతంగా ఉంటుంది. ఇంత రాయి వేయండి, మొత్తం అది చంద్రవందన చేస్తుంది ఒక్క క్షణం పాటు మొత్తం అంతా. అలానే ఇంత నీటి చుక్క చాలు మొత్తం నాశనం చేయాలన్నా నిలబెట్టాలి అన్నా. అంత పుణ్యం మాత్రమే మనకు వస్తుందమ్మా. అయితే మీరు అష్టభైరవ ఆరాధన అన్నారు కదా గురుగారు, అంటే దానికి ఏదైనా విధానం ఉందంటారా చేయడానికి? ఏ విధంగా చేయాలి? అయ్యో ఉంటుందండి. 8 మంది భైరవులకి కూడా వాటికి సంబంధించి యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రం వేయాలి, వేసి వాళ్ళని ఆరాధన చేయాలి. ప్రతి ఒక్క గడికి కూడా ఆరాధన చేసి దానికి మూలస్థానంగా మళ్ళీ 8 దిక్కుల ఈశ్వరులు నిలబెట్టాలి. ఓకే, చాలా పెద్ద ప్రాసెస్ ఇది. అది నిలబెట్టి అప్పుడు ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే ఇదంతా ఈశ్వరాభిషేకం మొదలుపెట్టే సమయానికి 11 వస్తుందమ్మా, దగ్గరికి 10. 1 by 1 ఇవన్నీ చేసుకుంటూ, అంటే ఒక పక్కన అది నడుస్తూ ఉండాలి, ఇంకొక పక్కన మహన్యాసపూర్వక విధానం నడుస్తూ ఉండాలి. అవన్నీ చేసుకొని అప్పుడు ఈశ్వరారాధన మొదలు పెట్టుకుంటే మళ్ళీ మర్నాడు అదే టైం వరకు 24 గంటల పాటు నడిపిస్తూనే ఉండాలి. మేమేం చేస్తామంటే తెల్లవారుసిన 4 గంటలకి మొదలు పెట్టేస్తాం. 4 గంటలకే గణపతి పూజ మొదలు పెట్టేసేసుకొని అటు ఆరాధన ఏం చేస్తుంటాం. 5:30 బ్రాహ్మీ ముహూర్తం సమయానికి రుద్రాభిషేకం మొదలు పెట్టేసేసి మర్నాడు ఉదయం 7 గంటల వరకు, అంటే ఇంచుమించుగా 26 గంటలు అభిషేకం అనేటువంటిది నిర్విరామంగా నడుస్తూనే ఉంటుందమ్మా. అలా చేయగలిగితే మన పుణ్యం పుచ్చి రాబోయేటువంటి అష్ట దరిద్రాలు, అష్ట ఉపద్రవాలు చాలా దారుణంగా రాబోతున్నాయి. గ్రహకూటమి అనేటువంటిది ఎంత యోగమో అంత చండాలంగా కూడా ఇస్తుంటుందమ్మా. అంటే ఇవి ఎందుకు వస్తాయి గ్రహకూటమి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాల్సింది మామూలుగా. కాబట్టి ఈ వచ్చేటువంటి గ్రహకూటమి శివరాత్రి తర్వాతే వస్తుంది. దాని ప్రభావం అనేటువంటిది ప్రపంచం మీద పడద్దు, మన దేశం మీద పడద్దు, మన రాష్ట్రంలోనూ పడద్దు, మన గ్రామం మీద పడద్దు, మన వీధిలోనూ వద్దు, మన పక్కింట్లోనూ వద్దు, మన ఇంట్లోనూ వద్దు. అక్కడ ప్రధానం వద్దు, దోషం వద్దు అనేటువంటిది ప్రధానం తీసుకోవాలి. దాన్ని అనుసరించి 24 గంటలు ఖచ్చితంగా ప్రతి మనిషి చేసి తీరవలసిందేనమ్మా. అవకాశం లేదండి, మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటుందిగా, ఆ తులసి చెట్టు దగ్గర ఇంత మట్టి తీసుకో, దాన్ని చిన్న శివలింగంగా చేసుకో, దాని మీద అభిషేకం చేసుకుంటూ కూర్చో, దాని మీద అభిషేకం చేసుకుంటూ కూర్చో. నువ్వు భస్మమే వేస్తావో, నీళ్ళే పోస్తావో, కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చి పోస్తావు, ఏం చేస్తావు? ఆ మట్టి ఇంత మట్టి పెట్టుకో, ఆ మట్టి మీద మట్టి కరిగిపోతుంది కదండి, ఎట్లా మరి? ఆ మట్టిలో ఇంత నెయ్యి వేస్తే మేము పుట్టమట్టితో చేస్తాం. 360 శివలింగాలు పుట్టమట్టితో చేస్తాం. పుట్టమట్టితో చేసిన తర్వాత సుమారుగా 11 రుద్రాలు అభిషేకం ధార పోస్తూ ఉంటాం. ఆ 360 శివలింగాలు ఒక్క శివలింగం నుంచి ఇంత మట్టి కూడా బయటికి రాదు కదా. కొన్ని ద్రవ్యాలు వేస్తూ అందులో నెయ్యి కూడా వేయాలమ్మా. నెయ్యి వేసి కలిపినప్పుడు అది కరిగిపోతుంది, ఇంకా అలా ఉండిపోతుంది. 24 గంటలు చేసుకో. లేదు, నా భారతీయ శంకరపీఠంలో 24 గంటల పాటు నడుస్తుంది ఖచ్చితంగా. 24 గంటలు అందులో పాల్గొనడానికి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయి. 360 శివలింగాలకు, ఒకటి కదమ్మా, 360 శివలింగాలకు 24 గంటలు 26 గంటల సేపు అర్చన జరుగుతుంది ఖచ్చితంగా. అర్చన అయిన తర్వాత ఆ శివలింగాన్ని ప్రసాదంగా ఇచ్చి పంపించేస్తాం. నీ ఇంట్లో పెట్టుకో. ఆ రోజు నుంచి నువ్వు బ్రతికున్నంతకాలం ప్రతిరోజు 5 నిమిషాలు కూర్చొని చేసుకో చాలు. నీకు కానీ నీ కుటుంబానికి కానీ అనర్థం అనేటువంటిది రాదు. ఎందువల్లంటే చంద్రుడు అనంటే
వృద్ధి చెందేటువంటి వాడు, కాంతినిచ్చేటువంటి వాడు, ఈశ్వరుడు, ఐశ్వర్య ప్రదాత, మౌలిహి అంటే అనేక అర్థాలు ఉంటాయి. ప్రతిదాన్ని కూడా ప్రస్ఫుటంగా ఒక విధానం, ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఉంటారు కదండి, ఒక విధానం, ఏ విధానంలో నడిస్తే ఆ కుటుంబం ఉత్పత్తికి కారణమవుతుంది అనేటువంటి విషయంలో చంద్రమౌళీశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు మనకు. కనుక ఆ చంద్రమౌళీశ్వర లింగం అందరికీ అభిషేకం అవ్వగానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా ఏ రకంగా అయినా ఏ కారణం చేత అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఒక మహాశివరాత్రి రోజు నాడు అన్ని పనులు పక్కన పెట్టుకొని ఈశ్వరారాధన చేసుకోగలిగితే రానున్న ఉపద్రవాల నుండి కనీసం మాత్రం మనం బయటపడగలుగుతాము. కాదు ఏమొస్తుందో చూస్తా, ఆయన ఏదో చెప్పాడు, చెప్పినంత మాత్రాన వస్తుందా, వస్తుందని చెప్పింది నేనే, అది రాకూడదు అనేటువంటి దాంట్లో, అది రాకూడదు అనే ఉద్దేశంతో ఆరాధనలు చేస్తున్నదే నేనే. కానీ నీ ఒక్క దృక్పథం ఏదైతే ఉంటుందో అదే నీకు యథార్థమవుతుంది. ఎందువల్లంటే అమ్మా, చాలామంది అంటుంటారు ఎదుటి మనిషిలో మనం పాజిటివ్ వే చూడాలి, నెగిటివ్ చూడకూడదు అంటూ ఉంటారు. నాకు నవ్వు వస్తుంది. ఎందుకు తెలుసా అండి, నీ మనస్సు ఎలా అయితే ఉంటుందో ఎదుటి వాడిని నువ్వు అలానే చూస్తున్నావు. ఒక మనిషిని మనం తేడాగా ఉన్నాడు మనిషి ఏంటన్నా, మనం తేడా అయితేనే ఎదుటి మనిషి మనకు తేడాగా కనిపిస్తాడు. మనలో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఉంటే ఎదుటి మనిషి ఎన్ని తప్పులు చేసినా ఓకే, ఎవరు చేయలేదు తప్పులు, మనం చేయలేదా, నువ్వు చేయలేదా, నేను చేయలేదా, తప్పు చేశాడు కదా అని చెప్పి తప్పుని చూడొద్దు. తప్పులోంచి ఎలా బయటపడే మార్గం ఏదంటే ఆ రకంగా మనిషి మీద నువ్వు పాజిటివ్ చూపించు. అది నీ మనసులో ఉంటేనే వస్తుంది. నీ మనసులో పాజిటివ్ థింకింగ్ లేకుండా నువ్వే ఎదుటి మనిషిని ఏదన్నా పాజిటివ్గా చూడాలి, ఏమన్నా కోపంగా గబిక్కి ఒక మాట తిట్టాను నన్ను జడతావా అని లేస్తాం. అంటే దీని గురించి ఎవరు ఎలా పడితే అలా మాట్లాడుకున్న వాళ్ళు కొంత ఉంటారు, వాళ్ళకి ఈ సమాధానం. అంటే ఏదో ఒక రకం కామెంట్స్ చేస్తుంటారు కదండి, అంటే వాళ్ళ విధే అది, వాళ్ళ బ్రతుకు జీవనమే అది. పాపం వాళ్ళు తినాలిగా. నాలాంటి వాడు ఇక్కడ కూర్చొని చెప్తున్నప్పుడు నాలాంటి వాడికి ఏదో కామెంట్ చేస్తే తద్వారా వచ్చేదంటే వాళ్ళు తింటున్నారు, వాళ్ళ కడుపు తింటానికి కూడా కారణం నేనే అవుతాగా. అంతకన్నా కావాల్సింది ఉందమ్మా. కాబట్టి దురాలోచన వద్దు. దూరాలోచనతో శివరాత్రికి ఖచ్చితంగా 24 గంటలు చేసుకొని జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు రాబోయేటువంటి అష్టదిగ్బంధనంగా జరిగేటువంటి ప్రమాదాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో. నీకు చాతనేంత వరకు నీ పక్కన వాళ్ళు బాగుండాలని కోరుకో. చాలా బాగా తెలియజేశారు గురుగారు. ముందు రాబోతున్న ఉపద్రవాన్ని ముందు దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా శివరాత్రి రోజు మనం చేయాల్సిన విధి విధానాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి శివరాత్రి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.